బంగాళాఖాతంలో తుపాను కొనసాగుతోంది. ఈ తుపానుకు రిమాల్ గా నామకరణం చేశారు అధికారులు. రేపు ఈ తుపాను బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, అయితే తుపాను ప్రభావం ఏపీపై ఉండదని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈ రోజు సాయంత్రంకి తీవ్ర వాయుగుండంగా మారి తుఫాన్ గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ముఖ్యంగా రేపటికి ఇది తీవ్ర తుఫాన్ గా మారి బెంగాల్ తీర ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం అటు బెంగాల్ తీర ప్రాంతం నుంచి ఈశాన్య రాష్ట్రాల మీద కూడా దీని ప్రభావం చూపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. తీర ప్రాంతాలన్నీ కూడా అలజడిగా ఉంటాయి. మరోవైపు రుతుపవనాలు కూడా చురుకుగా కదులుతున్న నేపథ్యంలో మొత్తం తీర ప్రాంతాలన్నీ కూడా సముద్రపు అలల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది చెప్పి వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. అయితే మనం చూడొచ్చు, విశాఖపట్నం ప్రస్తుతం నేను ఆర్కే బీచ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ కూడా అలల ఉధృతి అయితే చాలా ఎక్కువగానే కొనసాగుతూ ఉంది. నిన్నటి దాకా చాలా ప్రశాంతంగా ఉన్న సముద్ర తీర ప్రాంతం ఇప్పుడు కొంత అలజడిగా మారిందనే చెప్పాలి. అలల ఉధృతి కనిపిస్తూ ఉంది. మరోవైపు చూస్తే కనుక అటు రుతుపవనాలు కూడా చురుకుగా కదులుతూ మరి ఏపీ వ్యాప్తంగా కూడా విస్తరించేందుకు అనుకూలమైన వాతావరణం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేసింది. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ఏదైతే ఉందో అది బెంగాల్, బంగ్లాదేశ్ తీరం వైపుగా వెళ్తూ ఉంది. అక్కడ తీరం దాటే అవకాశం ఉంది. అక్కడ తీరం దాటే సమయంలో అంటే రేపు అర్ధరాత్రికి తీరం దాటుతుంది. తీరం దాటే సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మరోవైపు చూస్తే కనుక మొత్తం ఈ ఋతుపవనాల కదలికలు స్పీడ్ గా ఉన్న నేపథ్యంతో పాటు మాయిశ్చర్ కూడా అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ఏపీలో దాదాపుగా 2 రోజుల పాటు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తేలికపాటి జల్లులు, అలాగే కొన్ని ప్రాంతాల్లో ఏదైతే ఎన్టీఆర్ జిల్లా ఇటువైపు కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కూడా, భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ఈ నేపథ్యంలో పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఖచ్చితంగా ఓపెన్ ఏరియాస్ లో మాత్రమే ప్రజలు ఎక్కువగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పి కూడా వాతావరణ శాఖ సూచనలు అయితే చేసింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఏపీ వ్యాప్తంగా కూడా ఈ 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే తేలికపాటి వర్షాలు మాత్రమే ఉంటాయి అని కూడా వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు చూస్తే గనక తుఫాన్ తీరం దాటేటప్పుడు గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. కానీ తుఫాన్ ప్రభావం ఏపీ తీర ప్రాంతాల మీద మాత్రం లేదు. ఏపీ మీద ఆ ప్రభావం ఉండదు అని ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఖచ్చితంగా బెంగాల్, బంగ్లాదేశ్ తీర ప్రాంతాల వైపు మాత్రమే ఆ సైక్లోన్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతాల మీద ఆ ప్రభావం అయితే ఉండదు. ఋతుపవనాల కదలికల్ని బట్టి ఇక్కడ కొంత వాతావరణంలో మార్పులు వచ్చి మేఘావృతం అయి ఉండటం అవకాశం, తర్వాత కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని మాత్రం తెలియజేసింది. ఇది లేటెస్ట్ వెదర్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ అనిల్తో అనురాధ, హెచ్ఎం టీవీ, విశాఖ.